హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సైదస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి సండే స్పెషల్ అండి. సండే స్పెషల్ మా ఇంట్లో మా హస్బెండ్కి ఇష్టమైన కర్రీ కొరమేను ఈగురు, అండ్ మా అందరికి మేక కాళ్ళు కర్రీ అనమాట. ఈ రెండు కూడా ఈరోజు సండే స్పెషల్స్ కర్రీస్ అనమాట. ఈరోజు సండే రొటీన్ అయితే ఇలా ఉందన్నమాట. మా అమ్మాయి నాకు దోశ అయితే కావాలి, ఎగ్ దోశ కావాలి అనేది ఒక ఆర్డర్ వేసింది. నేనైతే ఎగ్ దోశ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ మా అమ్మాయి నాకు అది కావాలి ఇది కావాలని పేచి పెడుతూ ఉంటుంది. తన కోసం అయితే ఇలా వేసేసాను. ఎగ్ దోశ వేస్తే నేనైతే ఎగ్ దోశలో ఎగ్ పైన వేసి కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, ఆనియన్స్ ఇలా వేసి చేస్తాను ఆమ్లెట్. ఇంకా చాలామంది అయితే జస్ట్ ఆమ్లెట్కి ఎలా అయితే మొత్తం అన్నీ కలిపేసుకుంటామో అలా కలిపేసుకుని దోశ మీద అయితే వేస్తారు. నేనైతే ఇలా చేస్తాను అనమాట. నాకు ఇలానే నచ్చిద్ది, ఇలానే బాగున్నట్టు అనిపిస్తుంది. ఈవెన్గా దోశ ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని ఇంకా దోశ అయితే మనకి టర్న్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. మా అమ్మాయి అయితే వెయిటింగ్, ఎప్పుడెప్పుడు ఇస్తానా ఆ దోశలని. మా అబ్బాయి ఏమో నాకు ఫస్ట్ అని, మా అమ్మాయి ఏమో నాకు ఫస్ట్ అని ఇద్దరు గొడవ పడతారు ప్రతి దానికిను. మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి? మా పిల్లలాగే మీ ఇంట్లో కూడా ఇలాగే పిల్లలు ఇద్దరు గొడవ పడుతుంటారా? ఫస్ట్ నాకు కావాలి అనేసి. ఎప్పుడు ఇస్తాయి ఏమైంది అని అనుకోరు. మా పిల్లలు పెద్ద అవుతున్నారు అయినా కూడా తెలియట్లేదు. ఇక అయితే మా అమ్మాయికి అయితే ఫస్ట్ ఇచ్చేసాను అనమాట. మా అమ్మాయికి ఇచ్చేసాక నెక్స్ట్ ఇంకా మా అబ్బాయి అయితే తీసుకున్నాడు దోశని. మా అబ్బాయికి కూడా వేసి ఇచ్చేసాను. నెక్స్ట్ పక్కన ఇత్తడి దాంట్లో అయితే తాటి చెక్కలు అనమాట. తాటి చెక్కలను అయితే కట్ చేసి మా హస్బెండ్ కొంచెం బెల్లం వేసి దానిలో అయితే పెట్టారు. ఉడకపెడుతున్నారు దాన్ని అయితే. అలా ఉడికిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటాయంట తాటి చెక్కలు. నాకైతే ఈ విషయం తెలీదు ఇలా తింటారని. నాకైతే కాల్చుకొని తినడం అయితే తెలుసు, నేను ఎక్కడ చూడలేదు. మా హస్బెండ్ వాళ్ళు తింటారంట. సరే అని అలా చేసాము, అందరం తిన్నాము. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మా అమ్మాయి అయితే టేస్ట్ చేసి చెప్తుంది చాలా బాగుంది దోశ అనేసి. ఇలాగే అదిగోండి ఇక్కడైతే కనిపిస్తున్నాయి చూడండి, తాడి చెక్కలు అయితే ఇలా వచ్చినాయి అనమాట. తాడి చెక్కలు అంటే అలా కట్ చేస్తారనమాట. నెక్స్ట్ నేను కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసి ఆయిల్లో ఫ్రై అయ్యాక ఆయిల్లో ఆనియన్స్ అయితే వేసేసాను. ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసి ఫ్రై అవనిచ్చాను గోల్డెన్ బ్రౌన్ కలర్లో. పక్కన ఇత్తడి కుక్కర్ పెట్టుకుని ఇత్తడి కర్రీ కాళ్ళ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో కూడా ఆనియన్స్ వేసి ఆయిల్ వేసి ఫస్ట్, తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుని ఫ్రై అవుతున్నాయి. అలా రెండు కూడా పక్కనే పెట్టేశాను. రెండు ఒకసారి అయిపోతే ఫాస్ట్గా అయిపోద్ది పని అనేసి మా అత్తగారు అయితే కర్రీ చేస్తున్నారు. చేప ముక్కల్ని అయితే ఇక్కడ వేసేస్తున్నాం అనమాట. చేప ముక్కల్ని అయితే వేసేసానండి. కుక్కర్లో కూడా కాళ్ళని అయితే వేసేసాను. మేక కాళ్ళండి, కాళ్ళని రెండు కర్రీలను ఒకేసారి వేసేసుకున్నాను. అదే అండి మా అత్తయ్య గారు వేశారు, నేను హెల్ప్ చేస్తున్నాను మధ్య పక్కన. ఈ చేపలు అయితే ఇక్కడ వేసేసాను, మగ్గుతున్నాయండి. ఉప్పు పసుపు వేసేసి కాసేపు ఉంచాను. అలా ఉంచిన తర్వాత ఆ కాళ్ళు కర్రీలో కూడా ఉప్పు పసుపు వేసేసానండి. రెండు ఒకసారి త్వరగా ఫాస్ట్గా అయిపోతాయి కదా అనేసి. ఇలా వేసాక ఇంకా లాస్ట్లో ఉప్పు వేసేసాను, పసుపు వేసేసాను. కొంచెం అల్లం పేస్ట్ కూడా రెండిట్లోనూ వేసేసుకున్నానండి. ఇలా అల్లం పేస్ట్ కూడా ఎక్కువే పడుతుందండి కొరమేను కర్రీలో. కర్రీ అయితే కొరమేను కర్రీ మా ఇంట్లో చాలా ఫేవరెట్ అండి. మా హస్బెండ్కి చాలా చాలా బాగుంటుంది, మంచిదంట హెల్త్కి కూడా కొరమేను తినడం వల్ల. నెక్స్ట్ కాళ్ళు కర్రీలో కూడా అన్నీ వేసుకుంటున్నాను. అటు ఇటు కూడా వేస్తున్నారు అత్తయ్య గారు. ఉప్పు పసుపు వేసాక కారం కూడా తగినంత కారం వేసేసుకుని ఫ్రై అని ఇచ్చాను. కాసేపు ఫ్రై ఇచ్చాక కాళ్ళు కర్రీలో టమాటా కూడా వేసానండి. చక్కగా కొంచెం ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుతూ ఉన్నాను రెండు కర్రీస్ కూడా. కొంచెం కాసేపు అలా మనం కర్రీని వదిలేసి మగ్గనిస్తే కాసేపు చక్కగా నూనె పైకి తేలేది వరకు వస్తుంది. నూనె పైకి తేలేక కొంచెం ఇంకా వాటర్, కారం అయితే రెండిట్లోనూ సరిపడినంత వేసేసుకుని తర్వాత అయితే చేపల కర్రీలో వాటర్ అయితే పోసేసుకుంటున్నాను.
వాటర్ కొంచెం తక్కువే పడతాయండి కొరమేను కర్రీలో, తక్కువే పోసుకోవాలి. కారం అయితే ఎక్కువగానే ఉంటుంది, కొంచెం ఎక్కువగానే పడుతుంది. వాటర్ ఎక్కువ పోసుకుని రెండిట్లో కూడా కుక్కర్లో ఎంత కుక్కర్లో అయితే ఒక 1 లీటర్ వరకు పడవచ్చండి. లేదు అంటే కొంచెం తక్కువే వేసుకోవచ్చు, 1/2 లీటరు. అంటే కాళ్ళకి కొంచెం ఎక్కువ విజిల్స్ రావాలి కదండి కుక్కర్లో. ఇక్కడ మా హస్బెండ్ ఇత్తడి కుక్కర్లోనే చెయ్యండి అనేసరికి ఇత్తడి కుక్కర్లోనే అయితే చేసామండి. ఇత్తడి కుక్కర్లో కర్రీ బాగుంటుంది, బాగా వస్తాయి అన్న ఇదిలో ఉంటారు ఆయన. అయితే ఫిష్ కర్రీ అయితే ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి రెడీగా. రెండిట్లోనే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. కలర్ఫుల్గా ఉంది కదండి చేపల కర్రీ అయితే. నాకైతే బాగా టెంప్టింగ్గా ఉంది. కాళ్ళ కర్రీ కూడా మంచి కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం ఎగిరాక పొడి మసాలా వేసి దింపేశాను. కాళ్ళ కర్రీ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది. కొంచెం పులుసు ఎక్కువగానే ఉంచుకోవాలంటండి కాళ్ళ కర్రీ. తాటి చెక్కలు అని చెప్పాను కదా, మా హస్బెండ్ మా అబ్బాయి కలిసి ఇలా తింటున్నారు. అందరం అయితే తినేసామండి తాటి చెక్క. ఇంకా లంచ్ అయితే ఇలా స్టార్ట్ చేసేసామండి కాళ్ళ కర్రీతో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.